ఏంటన్నా ఏంటి నీ ప్రాబ్లం ఏంటి? ఎందుకు పద్దాక నా రీల్స్ తీసుకొని వెళ్ళి వాడికి చూపించి ఏంటండి ఆయన అంత పెద్ద మనిషి అయి ఉండి రీల్స్ చేస్తున్నాడు, మీరు వెళ్ళి అడగరా? ఏంటండి ఆయన ఓల్డ్ ఏసీ చేశాడు, ఏమండి ఆయన బొట్టు ఏసీ చేశాడు, ఏమండి ఆయన బట్టలు లేకుండా చేశాడు. అరే నీకెందుకురా? రాజ్యాంగంలోనే ఫ్రీడమ్ ఉందిరా, రాజ్యాంగంలో ఫ్రీడమ్ ఉంది. ఒకరికి ఇబ్బంది పెట్టకుండా మీ సంతోషం కోసం ఏది చేసినా ఫ్రీడమ్ ఉంది. ఎవడరా వచ్చి అడిగేది? మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు నేను రీల్ చేయడం, మా వాళ్ళే ఒక లైక్ కొట్టరు ఎక్కడ బాగుపడిపోతానో అని. అయినా ఐ డోంట్ కేర్, ఎవరిని లెక్క చేయను. నేను రీల్ చేయడమే. ఎవరికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా నేను రీల్స్ చేస్తూనే ఉంటాను. అర్థమైందా? ఇంకా దైవభక్తి అంటావా? ఆ దైవభక్తి ఈ గుండె లేదు, ఈ గుండె డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటాయిరా. మాలాంటి వాళ్ళకి గుండె డైరెక్ట్ దైవంతో కాంటాక్ట్స్ ఉంటాయి. ఐరన్ బట్టలు వేసుకుని 10 మందిలో తిరిగి నేను దైవభక్తుడిని అంటే అది దైవభక్తి కాదు. దైవభక్తి గుండె నుంచి డైరెక్ట్ గా దేవుడికి కాంటాక్ట్ ఉంటుంది. అందుకే దేవుడు మనిషిని సృష్టించేటప్పుడు తల్లి గర్భంలో ఫస్ట్ గుండె స్టార్ట్ అవుతుంది, గుండె తయారయ్యి ఆ దేవుడినే స్మరిస్తూ ఉంటుంది. పుట్టిన తర్వాత నీలాంటి దయ్యంలాగా తయారవుతారు, నాలాంటి వాడు దైవ భక్తుల్లాగా తయారవుతాడు. అర్థమైందా? మాకు దైవభక్తి ఉంది నాన్న, నా జోలికి రామాక. అర్థమైందా? నా జోలికి రామాక, జాగ్రత్త.